అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ పొద్దుగాల టీవీలో మార్నింగ్ ముచ్చట్లు చూసేటోళ్ళందరికీ ఒక గమ్మతి ముచ్చట చెప్పాలి. నేనైతే రోజులు మారుతున్న కొద్దీ మనసున పాత ముచ్చట్లు యాద్ చేసుకుంటా ఉంటా. అట్లనే ఇవాళ కూడా పొద్దుగాల లేవ్వంగానే మా అమ్మమ్మ కాలం నాటి రేడియో యాదికొచ్చింది నాకు. నా చిన్నప్పుడు గా రేడియో బటన్ తిప్పుకుంటా పాటలు విన్న రోజులు యాదికొచ్చి మనసంతా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మీరు కూడా నా లెక్కనే మీ పాత జ్ఞాపకాలను యాద్ తెచ్చుకొని సంబరపడతారు కదా. ఇక ఇటువంటి స్వచ్ఛమైన పాత రోజుల హుషారుతోని ఇవాళటి మీ ముందుకు వచ్చేసింది మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం. ఇవాళ మన ప్రోగ్రాంలో మీ మనసును కదిలించే సరికొత్త ముచ్చట్లు తెచ్చినాం. మరి లేట్ చేయకుండా ఇవాళటి ముచ్చట్లు షురూ చేద్దామా? ఇక మన భారతదేశ చరిత్రలనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక గర్వకారణమైన ముచ్చట గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అది 1974 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజస్థాన్లో పోఖ్రాన్ ఎడారిలా మన దేశం పెద్ద అణు పరీక్ష చేసి దునియా మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసింది. శత్రు దేశాల గుండెలల్లా రైలు పరిగెత్తించిన గా సీక్రెట్ మిషన్ పేరే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. అప్పట్లో మన దగ్గర పైసల కొరత ఉన్నా, తిండికి ఇబ్బందులున్నా మన సైంటిస్టులు మాత్రం పట్టు ఇడిచిపెట్టకుండా రాత్రనక పగలనక కష్టపడి దేశం పరువును దునియా మొత్తంలో నిలబెట్టిండ్రు. ఎవ్వరికి తల వంచకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు చేసిన ఆనాటి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ నిజంగా మనందరికీ ఒక పెద్ద గర్వకారణం. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే ప్రశ్న రోజు అడుగుతున్నాం కదా, మరి ఇవాళ ప్రశ్న ఏందో చూసొద్దాం పాండ్రి. ఇక ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాల నాగోబా జాతర ప్రధానంగా ఏ గిరిజన తెగకు సంబంధించినది? ఇక మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ లంబాడీలు, ఆప్షన్ బి గోండులు, ఆప్షన్ సి యాదవులు, ఆప్షన్ డి కోయలు. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నా: ఆప్షన్ ఏ లంబాడీలు, ఆప్షన్ బి గోండులు, ఆప్షన్ సి యాదవులు, ఆప్షన్ డి కోయలు. మీరైతే ప్రోగ్రాం చూస్తూనే ఉండుండ్రి. సరైన సమాధానం ఏంది అనేది నేను ఆఖరణ చెప్తా. ఇక వానలు దంచి కొడతా ఉంటే మనసు మస్తు ఖుషి అవుతుంది, కానీ రోగాలు కూడా అట్లనే వస్తుంటాయి. ఈ చల్లటి వాతావరణంలో తాగే నీళ్ళ కాంచెల్లి తినే తిండి దాకా అన్నీ కలుషితమవుతూ ఉంటాయి. మరి ఈ వానాకాలంలో డయేరియా, టైఫాయిడ్ ఇసొంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏమేం చేయాలనో ఇప్పుడు చూసొద్దాం పాండ్రి. వానలు మొదలైనవి అంటే చాలు సీజనల్ వ్యాధులు మన చుట్టుముట్టేందుకు రెడీగా ఉంటాయి. అందుకే మనం అస్సలు నిర్లక్ష్యం అనేది చేయొద్దు. చాలా భద్రంగా ఉండాలి, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి ఇవాళ మన ప్రోగ్రాంలో ఈ వానాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ముచ్చట పెట్టుకుందాం. ఇక అసలు ముచ్చటకు వస్తే, వానాకాలంలో అన్నిటికంటే పెద్ద తిప్పలు తెచ్చేది మనం దాగే నీళ్ళతోనే. బయట వానలు పడడం వల్ల బయట ఉండే మురికి, డ్రైనేజీ నీళ్ళు మనం తాగునీటి లైన్లలో కలిసే ప్రమాదం మస్తు ఉంటుంది. నీళ్ళు సూనికి తెల్లగానే కనిపిస్తాయి, కానీ అందులో మన కంటికి కనబడని క్రిములు చాలా చేరుతాయట. ఈ కలుషితమైన పానీ తాగుడు వల్లనే డయేరియా అంటే పల్సటి విరోచనాలు, టైఫాయిడ్, కలరా ఇటువంటి డేంజర్ రోగాలు వస్తాయట. మరి ఇందుకు మనం ఏం చేయాలి అంటే, మీ ఇళ్ళల్లో ఏ ఫిల్టర్ ఉన్నా లేకున్నా నీళ్లను మంచిగా ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి బాగా కాగబెట్టి నీళ్లు మసిలినాక దించేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇక చాలా మంది ఇళ్ళల్లో వాటర్ ఫిల్టర్లు, ఆరో ప్లాంట్లు వాడుతుంటారు కదా. మా ఇంట్లో ఫిల్టర్ ఉంది కదా, మాకేం కాత్తి అని ధీమాగా ఉంటారు. అట్లా ఉండకుండ్రి. ఇక నీళ్ళ ముచ్చట పక్కకు పెడితే ఇంకో పెద్ద తలకాయ నొప్పి ఉంది. గదేంటంటే దోమలు. వాన పడంగానే మన ఇంటి ముంగట్నో వెనుకనో లేదంటే మిద్ద మీద పాత టైర్లో, పలిగిన కుండలల్లా, ప్లాస్టిక్ డబ్బాలల్లా నీళ్లు గట్లనే నిల్వ ఉండిపోతాయి కదా. అట్లా నిలిచిన నీళ్ళనే ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తెచ్చే దోమలు గుడ్లు పెట్టి వందల సంఖ్యలో పుట్టుకొస్తాయి. ఇగో మీ చుట్టుపక్కల ఏడ ఒక్క సుక్క నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి. వారానికి ఒక్కసారైనా డ్రై డే లెక్క పాటించుండ్రి. ఇండ్లల్లో కూలర్లు, పూల కుండీలల్లో నీళ్ళను పారబోసి సాఫ్ చేసుకోండి. రాత్రిపూట పండుకునేటప్పుడు కంపల్సరీగా దోమతెరలు వాడుకోండి. కిటికీలకు నెట్లు కట్టించుకుంటే జర దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పిల్లలకు, ముసలకు ఒళ్ళంతా కప్పే బట్టలు వేసుకుడు అస్సలు మరవద్దు. కండబలం ఉన్నాయన కంటే కలకాలం జాగ్రత్తగా ఉన్నాయననే మంచోడు కదా అని అన్నారు కదా మన పెద్దలు. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మనల్ని, మన పిల్లల్ని రోగాల బారిన పడకుండా మంచిగా కాపాడుతాయి. రోగం వచ్చినాక బాధపడే కంటే రాకుండా చూసుకున్నడే నయ్యం కదా. కాబట్టి ఈరోజే మీ ఇంటి పరిసరాలను మంచి
మంచిగా సాఫ్ చేసుకొని కాచి చల్లార్చిన నీళ్ళని తాగుండ్రి. అందరూ పైలంగా ఉండాలి, అదే నా కోరిక. చూసిండ్రు కదా, ఈ వానాకాలం వెళ్ళేదాకా చెప్పిన జాగ్రత్తలన్నీ చక్కగా పాటించుండ్రి. ఆరోగ్యం ఖరాబ్ కాకముందే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నా? ఇక ఈ కాలంలో మనం ఎంత కష్టపడ్డామన్నది ఒక్కటే కాదు, మనకు ఎంతమంది తెలుసు, ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఒక్క చేత్తోని చప్పట్లు కొట్టలేం కదా. అట్లనే ఏ రంగంలోనైనా సరే ఎదగాలంటే, కొత్త పనులు నేర్చుకోవాలంటే నెట్వర్కింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే 10 మందితోని పరిచయాలు పెంచుకునుడు, ఒకరికొకరు సాయం చేసుకుంటా కలిసి ముందుకు నడుచుడే ఈ కొలాబరేషన్. మరి ఈ నెట్వర్కింగ్ ఎట్లా చేసుకోవాలి, ఈ పరిచయాలు మన బతుకును ఎట్లా మారుస్తాయి అనే విషయాల గురించి మనకు ఎరుక చేసేందుకు ఇవాళ మన ఎక్స్పర్ట్ సుధీర ఆడుసుపల్లి మేడం వచ్చేసిండ్రు. ఇంకెందుకు లేటు, ఆ ముచ్చట్లేందో తెలుసుకుందాం పాండ్రి. నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. నెట్వర్కింగ్ అంటే ఏంటండి? కనెక్షన్స్. కొలాబరేషన్ అంటే వర్కింగ్ టుగెదర్. నెట్వర్కింగ్లో ఏం చేయాలండి మనం? నెట్వర్కింగ్ అంటేనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. సో మనం మాట్లాడకపోతే అసలు పక్కన ఏం జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుందండి? నువ్వేం చేస్తున్నావో నువ్వు షేర్ చేస్తే పక్కనవాడు ఏం చేస్తున్నాడో వాడు చెప్తాడు. అసలు నువ్వు మాట్లాడకపోతే, కమ్యూనికేట్ చేయలేదనుకోండి, అసలు ఏం తెలియదుగా. నువ్వు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఇంటరాక్ట్ చేసుకోవాలి, నీ థాట్స్ అండ్ ఐడియాస్ని కూడా షేర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఈ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుందండి. నెట్వర్క్ ఫామ్ అవడం వల్ల ఏమవుతాయంటే మనకి వాళ్ళతో ఉండే రిలేషన్షిప్స్ పెరుగుతాయి. ఎందుకు మేడం రిలేషన్షిప్స్ పెరగాలి? రిలేషన్షిప్స్ పెరగడం అనేది చాలా అవసరం అండి. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక సెక్టార్లో పనిచేస్తూ ఉంటావు, ఇంకొకళ్ళు ఇంకొక సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు. సో కాకపోతే నీకు రేపు పొద్దున ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఆ సెక్టార్లో పనిచేసే వాళ్ళతో నీకు మంచి రిలేషన్ ఉందనుకోండి, నీ పని వాళ్ళు చేసి పెడతారుగా. అలాగే వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నువ్వు చేసి పెడతావుగా. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? మ్యూచువల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇది పాసిబుల్ ఓన్లీ త్రూ నెట్వర్కింగ్ అండి. నెట్వర్కింగ్ మనం బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఇప్పటి యువతలో చాలామంది కూడా బయటకు వచ్చి అసలు మాట్లాడరండి. చాలా ప్రాబ్లం అది వాళ్ళతో. కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది అసలు మాట్లాడరు. పక్కన వాళ్ళని చూసినా కూడా వీళ్ళెవరో అన్నట్టు వెళ్ళిపోతారు. అలా ఉండకూడదండి. మీరు భవిష్యత్తులో బాగా మంచిగా రాణించాల్సిన వాళ్ళు. మంచిగా రాణించాల్సి వచ్చినప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకోవడం మీకు అవసరం కదా. అలాంటప్పుడు మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలిగా. మీ క్లాస్మేట్స్తో బిల్డ్ చేసుకోవాలి, మీ సీనియర్స్తో బిల్డ్ చేసుకోవాలి, మీ సూపర్ సీనియర్స్తో కూడా బిల్డ్ చేసుకోవాలి. ఈ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. అది ఉండట్లేదు ఇప్పుడు యువతలో, చాలా తక్కువ ఉంటారు. సో మీరు ఒక ఫ్యామిలీ మీట్లో కలిసారనుకోండి, ఫ్యామిలీ మీటింగ్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ మీటింగ్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది? ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, దేంట్లో ఉన్నారు, ఏ సెక్టార్స్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ మన పిల్లలే కనుక వేరే దానికోసం ఏదైనా ఎతుకుతున్నాం అనుకోండి, మనం కమ్యూనికేట్ చేయొచ్చుగా. మీ దాంట్లో ఏమన్నా ఎట్లా ఆపర్చునిటీస్ వస్తే నాకు చెప్పు అని. ఇదొకటి ఆపర్చునిటీస్ గురించి మాట్లాడచ్చు. అదే సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరికన్నా హెల్త్ బాగాలేదు, సో మనం కలిసినప్పుడు ఏదైనా ఒక గెట్ టుగెదర్లో కలిసినప్పుడు అక్కడ కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండొచ్చు, అలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చి రిజాల్వ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. సో మీరు ఆ ప్రాబ్లమ్ని కమ్యూనికేట్ చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి అక్కడ ఏమైనా తెలుసుంటే మీకు సొల్యూషన్స్ ఇస్తారుగా. సో కాబట్టి అసలు మనం ఎవరితోనూ కలవకుండా, మాట్లాడకుండా, బిల్డ్ చేసుకోకుండా ఉన్నామనుకోండి నెట్వర్కింగ్, మీకు ఏది తెలియదు ఎప్పటికీ. సో 10 మందితో మాట్లాడాలి, 10 మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళేం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైంది. అలాగే ఒక టెక్ మీటింగ్ జరిగిందండి. టెక్ మీటింగ్లో ఈ ఫ్రెండ్స్ అంతా ఎప్పుడో స్కూల్ ఫ్రెండ్స్ అండి. స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్స్లో సెలెక్ట్ అయ్యారు. గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సో అందులో కొంతమంది కంపెనీ ఓనర్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో నీకు ఏదైనా ఆపర్చునిటీ కావాలనుకో, సో యూ కెన్ షేర్ యువర్ ప్రొఫైల్. వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ ఉంటే యూ విల్ గెట్ ఇట్ ఇమీడియట్లీ కదా. ఇదొక అవకాశమేగా. సో మీరు ఇంటరాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటేనే మీకు ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో తెలుస్తాయి. సో దేంట్లో అయినా సరే నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. కొలాబరేషన్ అంటే ఏంటి? వర్కింగ్ టుగెదర్.
సో మీరందరూ ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఐటీ జాబ్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్ట్లో ఎంతమంది పనిచేస్తారండి? మీరు ఒక్కరే పనిచేస్తారా? ఆ ప్రాజెక్ట్లో మీ పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? 1% ఉంటుందేమో. ఎంతోమంది కలిసి పనిచేస్తారు. ఇప్పుడు మీరు కొన్ని ఓపెన్ టెక్నాలజీస్లో పనిచేస్తారు. ఈ ఓపెన్ టెక్నాలజీస్ తీసుకున్నారనుకోండి, మీరు జావా, పైథాన్ ఇలాంటి ఓపెన్ టెక్నాలజీస్లో పనిచేస్తారు. అంటే ఓపెన్ టెక్నాలజీస్లో ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళని తీసుకుంటారు. అంటే ఆ ప్రాజెక్ట్కి ఒక ఓపెన్ టెక్నాలజీస్ సరిపోతాయా? సరే. నెక్స్ట్ మనకి డేటాబేసెస్ కాన్సెప్ట్స్ కావాలి, ఆ కాన్సెప్ట్స్ని తీసుకోవాలి. ఆ దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉండే పీపుల్ కావాలి. తర్వాత మనకి ఆ సిస్టమ్స్ అన్ని స్టోర్ చేసేటప్పుడు సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఆ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ కావాలి. సో ఇవన్నీ చేసి ఒక డెవలపరు డెవలప్ చేసి ఆ కోడ్ని డేటాబేస్ వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తాడు, ఆ తర్వాత సర్వీసెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డెవలప్ చేసిన కోడ్ బాగా పనిచేస్తుందా లేదా అని ఇంకో డిపార్ట్మెంట్ చెప్పాలి. అదేంటండి? క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు? ఇంతమందితో కొలాబరేట్ చేసి వర్క్ చేస్తున్నారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి వర్క్ చేసి ఫైనల్గా ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తున్నారు. అలా సక్సెస్ చేయడం అనేది మీ ఒక్కరి జాబ్ కాదుగా, ఎంతోమంది కలిస్తేనేగా చేస్తున్నారు. అంటే నువ్వు వాళ్ళతో ఇంటర్నల్గా కూడా నెట్వర్కింగ్ మెయింటైన్ చేస్తున్నట్టేగా. నెట్వర్కింగ్ మెయింటైన్ చేస్తున్నావు, కొలాబరేట్ అవుతున్నావు. సో ప్రాజెక్ట్ సక్సెస్ అనేది కంప్లీట్గా నీ ఒక్కడి మీదే లేదుగా, ఇంతమంది కలిసి చేస్తేనే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ టీమ్ సక్సెస్. ఏమంటారు దీన్ని? టీమ్ సక్సెస్ అంటారు, టీమ్ వర్క్ అంటారు. మనం టీంతో వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి? కమ్యూనికేట్ కూడా చేయాలి. కమ్యూనికేట్ చేయాలిగా. ఎస్, కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, గోల్స్ని షేర్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు అకౌంటబుల్గా ఫీల్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? యూ విల్ రిసీవ్ హై ప్రొడక్టివిటీ వస్తుంది, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, హై క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనం మార్కెట్లో రిలీజ్ చేయగలుగుతాం. సో కొలాబరేషన్ వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందరూ కలిసి పనిచేసేటప్పుడు వచ్చే రిజల్ట్ ప్రతి ఒక్కరూ ఆ టీంలో ఎంజాయ్ చేస్తారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి, ద సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు 1% కదా, ఎంటైర్ టీంకి వస్తుంది ఆ సక్సెస్. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందిగా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి. సో కాబట్టి కొలాబరేట్ చేసి పనిచేయడం వల్ల వీ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్. సో ఫైనల్గా ఏం చెప్పచ్చండి? నెట్వర్కింగ్ అంటే, నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్స్. కొలాబరేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇక ఇవాళ నేను ఒక మస్తు టాపిక్తోని మీ ముంగట్టుకు వచ్చేసిన. గదేందంటే స్టిక్ యోగా. అంటే ఒక కట్టెను పట్టుకొని దండ యోగా ఎట్లా చేయాలనో ఇవాళ చూద్దాం. ఈ కట్టెతోని మనం చేతులు, భుజాలు, నడుము ఇంకా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకునేటందుకు ఎసొంటి స్ట్రెచ్లు చేయాలనో నేర్చుకుందాం. ఈ స్టిక్ వాడుడు వల్ల మన జాయింట్స్ల కదలికలు మంచిగా అవుతాయట, ఒంట్ల స్ట్రెంత్ కూడా పెరుగుతుందంట. దీంతో పాటే మన పెయిల పేరుకున్న ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని కరిగిపోవడానికి కూడా ఈ స్టిక్ యోగా మస్తు హెల్ప్ చేస్తుందట. లేట్ చేయకుండా ఇయాలటి ఈ స్టిక్ యోగాని మనకు చూపించనీకి యోగా ట్రైనర్ వాణిరెడ్డి మేడం మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు వాణిరెడ్డి, నేను యోగా ట్రైనర్. సో ఈరోజు టాపిక్లో మనము స్టిక్ వాడి, అంటే దండ యోగా అంటాం కదా, అలా స్టిక్ వాడి మనం ఎలాంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మనం షోల్డర్స్కి, సైడ్స్ ఆఫ్ యువర్ వేస్ట్కి, బెల్లీ ఫ్యాట్కి ఎలాంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చో చూద్దాం. స్టిక్ వాడినప్పుడు ఏమవుతుందంటే మన జాయింట్ యొక్క మొబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఆ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్తో పాటు మనము ఎక్సెస్ ఫ్యాట్ పైన కూడా వర్కౌట్ చేయడానికి స్టిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మనం లేట్ చేయకుండా స్టిక్ యోగా స్టార్ట్ చేద్దాము. సో ఈ స్టిక్ వాడతాం మనము ఈరోజు మన సెగ్మెంట్కి. ముందుగా మనము నెక్ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం. కాళ్ళ మధ్యలో ఒక 1-1.5 ఫీట్ డిస్టెన్స్ తీసుకుని స్టిక్ని ఇలా ముందుకు పట్టుకుని ముందుగా మనం నెక్ మూమెంట్స్ చేద్దాము. స్లోగా మీ తలని రైట్కి తిప్పండి, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, సెంటర్. ఇప్పుడు నెమ్మదిగా తలని మీ రైట్ షోల్డర్ వైపు, సైడ్ బెండ్, షోల్డర్ మూమెంట్ లేకుండా తలని మాత్రమే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్. ఇప్పుడు నెమ్మదిగా తలని సెంటర్ తీసుకొచ్చి బ్యాక్కి, వెనక్కి కంప్లీట్గా కళ్ళు తెరిచి వెనక్కి చూడాలి,
మెల్లిగా సెంటర్కి తీసుకోవాలి. సెంటర్ అంటే చిన్ ప్యారలల్ టు ద ఫ్లోర్, కిందకి వెళ్ళొద్దు. మళ్ళీ వెనక్కి సెంటర్కి. మీ బటక్స్ని టైట్ చేసి పొట్టను కొంచెం లోపలికి లాగి ఉంచండి. మళ్ళీ తల వెనక్కి సెంటర్కి. ఇంకొక 2 టైమ్స్. బ్యాక్ సెంటర్, బ్యాక్ సెంటర్. ఇప్పుడు సెంటర్ నుంచి నెమ్మదిగా రొటేషన్ చేయాలి. మీ రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ షోల్డర్కి, రైట్ బ్యాక్ లెఫ్ట్ హాఫ్ సర్కిల్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ రైట్. 3 రైట్ బ్యాక్ లెఫ్ట్. 4 లెఫ్ట్ బ్యాక్ రైట్. 1 లాస్ట్. 5 రైట్ బ్యాక్ లెఫ్ట్ అండ్ సెంటర్. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా చేతుల్ని ఇలా స్టిక్ మీద స్ప్రెడ్ చేయండి. వీలైనంత మీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి. ఇక్కడ నుంచి షోల్డర్ మూమెంట్ చేద్దాం. హ్యాండ్స్ ఇలా పైకి తీసుకోండి. మెల్లిగా వెనక్కి డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. వెనక్కి డ్రాప్ అయ్యేటప్పుడు ఎల్బో బెండ్ అవ్వకుండా ఇంకా హ్యాండ్స్ కావాలంటే స్ట్రెచ్ చేసుకోవాలి. మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. రౌండ్ 2. మళ్ళీ హ్యాండ్స్ అప్, బ్యాక్ అప్ సెంటర్. 3 హ్యాండ్స్ అప్, బ్యాక్ అప్ సెంటర్. 4 హ్యాండ్స్ అప్, బ్యాక్ అప్ సెంటర్. 1 లాస్ట్. హ్యాండ్స్ అప్, బ్యాక్ తీసుకున్నప్పుడు మీ షోల్డర్కి ఈక్వల్గా తీసుకొని ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ముందుకు వంగొద్దు, స్ట్రైట్గా నించోవాలి. 1 2 3 4 5. అక్కడ నుంచి కిందకి, మళ్ళీ పైకి, అప్ అండ్ దెన్ డౌన్. ఒకసారి స్టిక్ కింద పెట్టి రిలాక్స్. చేతులు 2 సైడ్కి తీసుకొని ఇలా హ్యాండ్స్ మూమెంట్. షేక్ యువర్ హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టిక్ తీసుకోండి. స్టిక్ని ఇలా మీరు రైట్ సైడ్ ఉంచండి. మీ హ్యాండ్ డిస్టెన్స్ ఎంత ఉందో అంత దూరం స్ట్రెచ్ చేయాలి. కాళ్ళ మధ్యలో 2 feet డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు సైడ్ బెండ్స్ చేస్తాము. మనం ఈ స్టిక్ యూజ్ చేసి షోల్డర్ అండ్ హ్యాండ్ ఈక్వల్ లెవెల్లో ఉండాలి. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని అప్ చేసి స్లోగా స్టిక్ టచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. స్టిక్ టచ్ చేసి బ్యాక్ రావాలి. నడుం దగ్గర నుంచి బెండ్ అవ్వాలి. రిపీట్. 3 బ్యాక్, 4 బ్యాక్, 5 బ్యాక్, 6 బ్యాక్, 7 బ్యాక్, 8 బ్యాక్, 9 బ్యాక్. లాస్ట్ 1. ఇప్పుడు 2 చేతులతో స్టిక్ పట్టుకొని పోస్చర్ని హోల్డ్ చేయాలి. చేతుల్ని వీలైనంత దూరంగా జరపండి. సైడ్ బెండ్ అవ్వండి. ముందుకు చూడండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా పోస్చర్ నుంచి రిలీజ్. ఇప్పుడు స్టిక్ని లెఫ్ట్ సైడ్ మార్చండి. మీ షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు అదర్ సైడ్. స్టార్ట్. 1 టచ్ అండ్ కమ్ బ్యాక్. 2 టచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. 3 తలపై నుంచి టచ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ రావాలి. 4 బ్యాక్, 5 బ్యాక్, 6 బ్యాక్, 7 బ్యాక్, 8 బ్యాక్, 9 బ్యాక్. లాస్ట్ 1 10. ఇప్పుడు స్టిక్ని పట్టుకోండి. ముందుకు చూడండి. చేతుల్ని బాగా స్ట్రెచ్ చేయండి. నడుం దగ్గర నుంచి బెండ్ అయ్యి పోస్చర్ హోల్డ్ చేయాలి. 1
హెల్ప్ అవుతుంది. మన మార్నింగ్ ముచ్చట్లల్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇక నిజం చెప్పుండ్రి, పొద్దుగాల ఆఫీస్కో స్కూల్కో టైం అవుతా ఉంటే కిచెన్లో యుద్ధం గుర్తొచ్చి ఏదో ఒకటి తినిపోదాం అని లైట్ తీసుకుంటున్నారు కదా. రోజు గా ఉప్మా తిని మొహం కూడా వాసిపోతుంది కదా. అయితే ఆగులి, మీకోసం ఇవాళ మంచి నాస్తా పట్టుకొచ్చిన. మనందరి ఫేవరెట్ పన్నీర్ శాండ్విచ్. ఆకలి అయితే చాలు అడ్డమైన జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే 5 నిమిషాలల్లా ఫుల్ ప్రోటీన్తోని తక్కువ పైసల ఖర్చుతోని ఎట్లా చేసుకోవాలనో ఇవాళ మన ప్రోగ్రాంలో చూపిస్తా. తింటే కడుపు నిండాలే, నోరు కూడా మెచ్చాలే. ఇంకెందుకు లేటు, మరి అది ఎట్లా చేయాలనో చూసొద్దాం పాండ్రి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారు. హలో మ్యామ్. హాయ్. హాయ్ అలంకృత, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈ రోజు మా ప్రేక్షకులందరి కోసం ప్రేమతో నేను కూడా మీ ఇంటి వరకు వచ్చాను కాబట్టి ఏ రెసిపీ చేయబోతున్నారు? అవును, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎంత ప్రేమగా వచ్చారు కదా. సో మీకు కూడా ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ తినిపించాలని పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. ఓ, పన్నీర్ శాండ్విచ్. యా, పన్నీర్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్, పన్నీర్, చీజ్, లెట్యూస్, బెల్ పెప్పర్, పెరుగు, బటర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, గ్రీన్ చట్నీ, టమాటో కెచప్, సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చాలా ఈజీ అలంకృత, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం లెందీ ప్రాసెస్ వంటలకి అలా కాకుండా ఒక హోల్సమ్ ఫుడ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఒక బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెవీగా తినాలని అనుకుంటాం కదా, హెవీగా తింటే ఎప్పుడు ఒక సెంటెన్స్ ఏముంటుందంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి, లంచ్ దానికినా కొంచెం లైట్గా, డిన్నర్ ఇంకా దానికినా కొంచెం లైట్గా. సో ఇట్స్ లైక్ ఫుల్ ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మీరు మార్నింగ్ తీసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ అయినా కూడా ఇట్ క్యాన్ బి బ్యాలెన్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం అలాగే ఇది ప్రాసెస్ చేయడం కూడా చాలా ఈజీనే. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో ఇలా స్మార్ట్ గా 5 minutes లో కంప్లీట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అందరూ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవును. సో పన్నీర్ని కొంచెం ఇలా ముక్కలాగా తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ చట్నీ, చీజ్, దీంట్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకే సాల్ట్ కొంచెం తక్కువనే వాడాలి. అట్ ద సేమ్ టైం బటర్లో కూడా కొన్నిసార్లు సాల్టెడ్ బటరే ఉంటుంది, సో అది చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు. అంటే మనం పన్నీర్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా అంతే తగినంత వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 to 3 శాండ్విచెస్ అవుతాయి అన్నమాట. చిల్లీ ఫ్లేక్స్, ఓకే. సో ఓవరాల్ గా ఈ బ్రేక్ఫాస్ట్ లో అన్ని హెల్దీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి మన టేబుల్ మీద కంప్లీట్ గా. ఎస్. ఫ్రెష్ క్రీమ్. యాక్చువల్గా ఏంటంటే శాండ్విచ్ అనగానే మయోనీస్ వాడుతున్నాం, కానీ ఈ మధ్య కొంచెం మయోనీస్లో కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. అంటే రిజర్వ్డ్ ఫుడ్ తీసుకోకుండా హెల్తీగా ఎలా చేయాలంటే కొంచెం క్రీమ్, అలాగే పెరుగు, ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసే వల్ల ఆ టెక్స్చర్ అనేది మనకి మిస్ కాకుండా మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ మిక్స్ చేసుకో. సో మైనీస్ ప్లేస్లో క్రీమ్ అండ్ పెరుగు వేసాను. దీంట్లోనే బెల్ పెప్పర్స్. సో కంప్లీట్ గా మనకి చూడడానికి కలర్ఫుల్ గా ఉంది, దట్టు ఇప్పుడున్న జనరేషన్ కి హెల్దీ ఫుడ్ గా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో సో సమ్ వెజిటేబుల్స్ మస్ట్ బి అన్నట్టుగా సలాడ్స్, దాంతోపాటు సలాడ్స్ తీసుకోవడము ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ డైజెషన్ కదా, అందువల్ల. ఓకే, ఇది ఒక ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం
బ్రెడ్లో అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ బటర్ అప్లై చేద్దాం. ఏదైనా శాండ్విచ్కి బటర్ వేసుకోవడం నార్మల్. ఈవెన్ మనకి బ్రెడ్ అండ్ బటర్, ఒక బటర్ అండ్ బ్రెడ్ విత్ జామ్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ బ్రౌన్ బ్రెడ్ కూడా చాలా హెల్త్కి మంచిది. అవును, ఈ మధ్య వైట్ బ్రెడ్ అనేది కంప్లీట్గా అందరూ మానేసేవు. బ్రౌన్ బ్రెడ్ బదులుగా మల్టీ గ్రెయిన్స్, మల్టీ మిల్లెట్స్ బ్రెడ్ కూడా ఇట్స్ వెరీ గుడ్. సో గ్రీన్ చట్నీలో ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఒక చట్నీ, ఉప్పు, నిమ్మరసం వేసి చేసిన చట్నీ ఇది. కంప్లీట్గా ఇవన్నీ మీరు మీ హోమ్ కంప్లీట్గా. ఓకే, ఇందాక మనం చేసుకున్న పన్నీర్ అంటే టోస్ట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనము శాండ్విచ్ మేకర్లో చేస్తున్నాం కాబట్టి అది రెండు వైపు టోస్ట్ అవుతుంది. ఓకే, కొంచెం. సో జనరల్గా వర్కౌట్ చేసే వాళ్ళు కానీ లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ అందరికీ, పిల్లలకి కూడా బాగా. ఓకే, ఇలా వేసాను కదా. సో ఇప్పుడు ఏంటంటే దీని మీద కొంచెం లెట్యూస్ పెట్టుకుందాం. ఇవి కొన్ని మనకి పెద్దగా ఉంటే కొంచెం ఇలా చేత్తో మనం ఇలా చిన్న పీసెస్ కింద చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక బ్రెడ్ మీద మనం టమాటో కెచప్ అప్లై చేసుకుందాం. ఓకే, ఓకే, సో ఇలా క్లోజ్ చేయాలి. ఓకే, సేమ్ ఇంకొక దాంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలి. మ్యాక్స్ మనం ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తీసుకోకపోయినా 1 and 2 తీసుకున్నా సరిపోతుంది. వన్ శాండ్విచ్ ఇస్ ఇనఫ్ అన్నమాట. ఓకే, కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం శాండ్విచ్ మేకర్లో శాండ్విచ్ చేసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. శాండ్విచ్ మేకర్ లేకపోతే నార్మల్ స్టవ్లో పెన మీద పెట్టేసి చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి పన్నీర్ కుక్ అవుతుందంటారా? జనరల్గా స్టవ్ మీద పన్నీర్కి అంత టైం కూడా పడదు, అది స్టీమింగ్గా కూడా అవుతుంది కదా, అందువల్ల. సో ఇప్పుడు ఇది కొంచెం మనకి హీట్ అయింది. శాండ్విచ్ మేకర్ అంటే మనకి ఇది ఒక పెనలాగా, ఈ పైన కూడా పెనలాగా ఉంటుంది కాబట్టి రెండు వైపు హీట్ అవుతుంది. సో దీన్ని కొంచెం మనం గ్రీస్ చేసుకుందాం. సో ఇది ఆయిల్ ఉన్న క్యానే, కానీ నాకు బటర్ కావాలి కాబట్టి కొంచెం బ్రష్ ఉంది కదా, అందువల్ల కొంచెం దీన్ని వాడుతున్నాను. చూసారా, హీట్ అయింది కదా, కానీ ఖచ్చితంగా ఇది రెండు వైపు మనం బటర్లో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ కాకపోతే శాండ్విచెస్ కొంచెం స్టిక్ అయిపోతాయి. ఆయిల్ తో కూడా చేయొచ్చు? లేదు, బటర్ ప్రిఫరబుల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం దీని మీద పెట్టేసి రెండు ఒకేసారి అవుతుంది కాబట్టి ఒకసారికి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. యా మ్యామ్, సో ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. సో చూద్దాం ఒకసారి. చూసారా, స్మెల్ ఎంత బాగా వస్తుందో. సో శాండ్విచ్ మేకర్ ఉండే వల్ల కొంచెం పైన కింద రెండు వైపు కూడా టోస్ట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం తీసుకుందాం. సో బటర్ వేసే వల్ల ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం అదుకుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందాం. సో క్రంచిగా ఉండే వల్ల కొంచెం అలా సౌండ్ వస్తుంది మనకి. క్రంచిగా ఉంటేనే బాగుంటుంది తినడానికి. వేడివేడిగా శాండ్విచెస్ ఇలా క్రంచిగా ఉంటేనే బాగుంటాయి.
ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్లేట్ని మనం మంచిగా ప్లేటింగ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో ఓకే. ఇందాక నేను చీజ్ వాడలేదు, ఎందుకంటే ఇప్పుడు వేడి వేడి శాండ్విచ్ మీద ఇప్పుడు వేస్తాను అన్నమాట. ఓకే మ్యామ్. కొన్ని సలాడ్స్తో పాటు తింటే ఎస్. ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ మనం సలాడ్ ఆకులు వేసాము, కానీ ఇలా సపరేట్గా తినడం కూడా చాలా మంచిది. చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. ఎంత మంచి రెసిపీ చేసినా ప్లేటింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. టేస్ట్ ఉన్నా లేకపోయినా డెకరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడగానే అనిపించాలి, కానీ టేస్ట్ కూడా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ మనం హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ అలాగే హెల్దీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కదా, సో కంప్లీట్ గా ఎలా చేసినా తినేస్తాం. ఓకే. సో కొంచెం బటర్ అప్లై చేద్దాం. అందరికి మోస్ట్ ఫేవరెట్ బటర్ లేకపోతే ఇప్పుడు ఎవరు ఏం తినేటట్టు కనిపించట్లేదు. అవును, అంటే ఏది కూడా అతిగా ఉండకూడదు, లిమిటెడ్గా తినాలి. సో చీజ్, సో ఈ వేడి మీద వేసే వల్ల కొంచెం మెల్ట్ అవుతుంది. సో అలంకృత, వేడివేడిగా పనీర్ శాండ్విచెస్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సో జనరల్గా చాలా తొందరగా అయిపోయింది, చాలా ప్రోటీన్ కూడా ఉంది ఇందులో, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి ఈ బ్రేక్ఫాస్ట్ అందరికీ చాలా అవసరం. బట్ నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తినాలని. సో చాలా బాగుంది. ఇందులో మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే లైక్ టేస్ట్ వచ్చేస్తుంది కంప్లీట్గా. చాలా బాగా తినొచ్చు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రామేశ్వరం పోతే ఎన్నెన్నో వింతలు విశేషాలు కనిపిస్తాయి కదా. అసలు రామేశ్వరంలో ఏడ చూసినా బండలే కనిపిస్తాయి కదా. కానీ ఈ బండలు మనం రోడ్ల మీద చూసే మామూలు బండలు అయితే కాదు. ఒక్కొక్క బండను గమనించి చూస్తే అందులో చాలా శిల్పాలు దాగున్నాయి. అసలు అంత పెద్ద పెద్ద బండలల్లా అసొంటి శిల్పాలు ఎట్లా ఏర్పడ్డాయి? వాటిని చెక్కనీకి ఆనాటి రాజులు శిల్పులు పడ్డ కష్టాలేంది? అసలు ఆ రాళ్ళ వెనుక దాగున్న ఆసక్తికరమైన చరిత్ర ఏంది? ఇవన్నీ మనకు పూసగుచ్చినట్టు చెప్పనీకి ఎప్పట్లెక్కనే మన ధీరజ్ సార్ ఫుల్ రీసెర్చ్తోని రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకు, అదేందో ఒకసారి చూసొద్దాం పాండ్రి. ఇప్పటిదాకా మనం చూసిన నూరూరు బండల దగ్గర నుంచి కేవలం 20 మీటర్ల దూరంలో ఈ శిలలు ఉన్నాయి. ఇవి ఒక రకంగా పాతకాలం నాటి ఫోటోలు అనుకోవచ్చు. పెద్దలు ఎవరైనా పోతే ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నట్టు ఈ ప్రాంతానికి పెద్దలు, ఈ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ పీపుల్ పోతే వాళ్ళ మెమరీలో ఈ శిలల్ని కట్టించారు. వీటిని తెలుగులో వీరశిలలు అంటారు, వీరగాళ్ళు అంటారు. ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని మనం ఒకసారి గమనిద్దాం. దాంతోపాటు ఇక్కడ మొత్తం 4 వీరశిలలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇంకో 2 అక్కడ మీరు గమనించవచ్చు దూరంగా. మనం ఇక్కడ డీటెయిల్స్ గమనిస్తే ఇతని చేతిలో ఒక బల్లెం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, పొడిగాటి బల్లెం. ఆ బల్లెంతో తన శత్రువుని తను పొడిచి పైకి లేపాడు. దాంతోపాటు తన కాళ్ళ కింద ఇంకో శత్రువుని అదిం పెట్టించాడు. ఒకేసారి ఇద్దరు శత్రువుల్ని చంపగలిగిన వీరుడు అన్నట్టు తను చూపిస్తున్నారు. ఇంకొక ఆయుధం తన చేతుల్లో లేదు, కానీ తన బొడ్లో ఉంది ఒక చిన్న కత్తి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే ఒక గుండ్రటి డాలు. ఈ డాలు కాకతీయ కాలంలో, ఈ వీరగాళ్ళు కాకతీయ కాలంలో చెక్కారు కాబట్టి ఈ డాలు కాకతీయ కాలంలో వాళ్ళు చర్మంతో తయారు చేసేవాళ్ళు, ఇనప డాళ్ళు ఉండేవి కాదు. రెండోది తన పంచె. సో యోధుడికి ఎక్కువ మొబిలిటీ ఉండాలి, ఎక్కువ మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉండాలి కాబట్టి పంచెని పైకి కట్టారు. దీంతోపాటు మన యోధులు ఆయుధాలతో పాటు జ్యువెలరీ కూడా వేసుకునేవాళ్ళు. ఆ జ్యువెలరీలో మనం ఇక్కడ 2 గమనించవచ్చు. ఒకటి తన మెడలో ఉన్న నెక్లెస్, సో పెద్ద పూసల దండ వేసుకునేవాళ్ళు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆ కాలంలో మగవారు కూడా
కమ్మలు వేసుకునేవాళ్ళు, కుండలాలు, పెద్ద పెద్ద కుండలాలు ఉండేవి. యోధులకు ఖచ్చితంగా చాలా పెద్ద కుండలాలు వేసుకోవడం వాళ్ళ సంప్రదాయం. ఇంకొకటి, ప్రతి కాకతీయ యోధుడు సంప్రదాయం కింద వాళ్ళ వీరత్వాన్ని చూపించడానికి జుట్టు పెంచుకునేవారు. ఆ జుట్టును వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొప్పు కింద ధరించేవారు. ఇక్కడ మనం ఆ పెద్ద కొప్పును కూడా చూడొచ్చు. సైడ్ కొప్పు, ఒక సైడ్కి కొప్పు పెట్టుకునేవారు. తర్వాత యోధులు చనిపోయాక, ఇప్పుడు మనం ఇది చనిపోయిన యోధుడి శిల్పం అంటున్నాం కాబట్టి యోధులు చనిపోయాక ఎక్కడికి వెళ్తారు? మనందరం మామూలు స్వర్గాలకు వెళ్తాం. వీళ్ళ నమ్మకం ప్రకారం ఒక యోధుడు చనిపోయాక, యుద్ధంలో చనిపోతే అతను వీరస్వర్గానికి వెళ్తాడు. ఆ వీరస్వర్గాన్ని కూడా ఇక్కడ డిపిక్ట్ చేశారు. అది వీరస్వర్గం అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది. తిను ఒక అప్సర. ఒక అప్సర ఈ యోధుడికి వింధ్యామరలు ఊపుతూ ఉంది. దాంతోపాటు ఈ స్వర్గం ఏ స్వర్గం అని కూడా చెప్పడానికి అప్పుడే వాళ్ళు ఒక ఇండికేటర్ కింద ఒక శిల్పాన్ని చెక్కి పెట్టారు. ఇక్కడ మనకి ఇక్కడ గమనిస్తే ఒక శివలింగం, ఒక నంది, ఈ రెండు ఉన్నాయి. శివలింగం, నంది ఉన్నప్పుడు ఈ యోధుడి మతం శైవ మతం అయి ఉంటుంది. సో తిన నమ్మకం ప్రకారం ఇతను చనిపోయాక శైవ స్వర్గానికి వెళ్తానని నమ్మాడు. దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది, ఇలాంటి వీరగళ్ళల్లో మీరు ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, గుండ్రంగా ఉన్నది సూర్యుడు, ఇలాగా చంద్రుడి షేప్లో ఉన్న చంద్రుడు, చందమామ. ఈ రెండిటి సింబల్ ఏంటంటే యోధుడి కీర్తి, యోధుడి గొప్పతనం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పడానికి దానికి ఖచ్చితంగా శాసనాల మీద, ఇలాగ వీరశిలల మీద కూడా చెక్కేవాళ్ళు. వీటితో పాటు మనం ఇంకా వేరే వీరగాళ్ళను కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ దీని పక్కనే ఈ చెట్ల మధ్యలో మనకి ఇంకో వీరగల్లు ఉంది. ఇక్కడ కూడా మనం అవే చిహ్నాల్ని చూడొచ్చు. వీరుడి చేతిలో డాలు, బల్లెంతో శత్రువుని చంపడం, అతని కాళ్ళ కింద ఇంకో శత్రువు. ఇదే కాకుండా కాకతీయుల కాలంలో, మన కాలంలో కమాండోలు అంటాం కదా, అలాంటి కమాండోలు ఉండేవాళ్ళు. వాళ్ళని ఎక్కటీలు అనేవాళ్ళు. ఈ ఎక్కటీలకి సంబంధించిన ఆనవాళ్ళు చాలా చోట్ల ఉన్నాయి. అది మన రామేశ్వరం బండలో కూడా ఉంది. రామేశ్వరం బండ ఎక్కటీలు అని మనం ఎలా చెప్తాం? వాళ్ళ శిల్పాలు, వాళ్ళ వీరగల్లో ఉన్న ఆనవాళ్ళు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇంకో 2 వీరగళ్ళు ఉన్నాయి. ఇవి కాకతీయ కాలం నాటి ఎక్కటీల వీరగళ్ళు. వీళ్ళని ఎక్కటీలని ఎలా చెప్పచ్చు? ఇందాక మనం చూస్తే బల్లెంతో ఉన్నారు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక పొడుగాటి కత్తి, దాంతో శత్రువుని చంపుతున్నాడు. తన ఎడమ చేతిలో మీకు ఒక విల్లు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే విల్లు కనిపిస్తుంది. ఈ విల్లు, కత్తి అంటే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అంటాం మనం. ఒక దగ్గరగా ఉన్న శత్రువు, దూరంగా ఉన్న శత్రువు, వీళ్ళిద్దరి మీద అటాక్ చేయగలిగే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు. మామూలుగా యోధులకి ఒకే ఆయుధం మీద ట్రైనింగ్ ఇస్తారు. కాకతీయ ఎక్కటీలకి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఆయుధాల మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చాలా సిచ్యువేషన్స్లో, చాలా ఎమర్జెన్సీ అటాక్స్లో వాటిలో పనికొచ్చేటట్టు వాళ్ళని మొత్తం శిక్షణ ఇచ్చి ఉంచుతారు. అందుకే ఎక్కటీలు కాకతీయుల సైన్యంలో చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎక్కటీలు రామేశ్వరం బండ ప్రాంతంలో ఒకప్పుడు బతికుండే. ఇక్కడే యోధులుగా ఉన్నారు, ఇక్కడే యుద్ధాలు చేశారు, ఇక్కడే చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఈ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ ఊరు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబస్తులు ఉండొచ్చు, వాళ్ళు చేయించిన శిల్పాలు ఇవి. ఇక్కడ కూడా మనం అప్సరసల్ని ఈ శిల్పంలో గమనిస్తే మీరు అప్సరసలు వింధ్యామరలు జరపడం, పైన సూర్యచంద్రుల సింబల్స్, మనం ఇందాక చూసిన వీరగల్ల సింబల్సే ఇక్కడ కూడా ఉంటాయి. కానీ కేవలం మనకి ధనుస్సు, ఈ విల్లం, ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ మిలిటరీ ప్రెజెన్స్ అంటే ఇక్కడ యోధులు, వాళ్ళ శిక్షణా శిబిరాలు, ఇక్కడ జరిగిన యుద్ధాలు, వాటికి ఆనవాలుగా మనం ఈ ప్రాంతాన్ని గమనించవచ్చు. ఇక ఇన్ని ముచ్చట్లు చూసినాక మన యాదగిరి ఛానల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకోకపోతే ఎట్లా? మరి వాటి గురించి కూడా చెప్తా, చూడుండ్రి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా హౌల్ సినిమా, ఉదయం 11 గంటలకు నేటి డిజిటల్ యుగంలో కొత్త క్రియేటర్లను మీకు పరిచయం చేస్తున్న కార్యక్రమం క్రియేటర్స్ కార్నర్, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వినోద్ కుమార్, విజయశాంతి ప్రధాన తారాగణం
నూతనంగా నటించిన పోలీస్ లాకప్ సినిమా మీకోసం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే యోగా గురించి వివరిస్తారు. సాయంత్రం 6:30 అక్షరం కార్యక్రమం. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 తాతినేని రామారావు దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన పచ్చని కాపురం సినిమా మీకోసం. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూల వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం అడిగిన ప్రశ్న తెలుసు కదా, మీకోసం మళ్ళొకసారి చెప్తా చూడుండ్రి. ఇవాళ ప్రశ్న ఆదిలాబాద్ జిల్లాల నాగోబా జాతర ప్రధానంగా ఏ గిరిజన తెగకు సంబంధించినది? మరి ఆన్సర్ చెప్పే ముందు ఆప్షన్స్ కూడా ఒకసారి చెప్తా ఇనుండ్రి. ఆప్షన్ ఏ లంబాడీలు, ఆప్షన్ బి గోండులు, ఆప్షన్ సి యాదవులు, ఆప్షన్ డి కోయలు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి గోండులు. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీకు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddadagiri@gmail.com. ఇట్లనే ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.